ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జూన్ 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారం వల్ల నేను క్షేమం. మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము దీవించబడుతున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే ప్రభుకు మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిచర్యలలో మనము ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. ఈ పెనుబల్లి మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. ఈ 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 21 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉద్యమాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి స్వామి. మీకు వందనాలు. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేయండి. ఆత్మ సంబంధమైన మీ ఉద్యమాన్ని పెనుబల్లి మండలంపై, ప్రజలపై, నాయకులపై, అధికారులపై మీరు కుమ్మరించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 29, 30 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను, ఇతరులను, అనేకులను వారితో కూడా భోజనముకు కూర్చుండిరి. పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూసి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా త్రిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, సుంకరి సుంకపు మెట్టినొద్ద కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభులు వారును వెంబడించినట్లుగా నిన్నటి దినమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. వాక్యం సెలవిస్తుంది, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాడని. ఎందుకు ఈ విందు చేశాడు? కృతజ్ఞతతో ఈ విందును ఏర్పాటు చేశాడు.
ఇక్కడ గమనించాలి, సుంకరులను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనానికి కూర్చున్నారు అని వాక్యం సెలవిస్తుంది. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుగుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, సనిగేవారు ఎప్పుడు సనుగుతూ ఉంటారు. కొంతమందికి సనగటం అలవాటు, కొంతమందికి విమర్శ అలవాటు, కొంతమందికి సమస్యలు సృష్టించటం అలవాటు. ఇక్కడ పరిసయ్యులు సుంకరులు వారు సనుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సుంకరి ఇంట వారందరూ కలిసి భోజనం చేయుచున్నారని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు సుంకరులతో, లేవీలతో, బలహీనులతో, అనేక మంది విడవబడిన వారితో ఆయన సహవాసం చేశారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు ధనవంతులతో సహవాసం చేయలేదు. ఆయన దీనులతో, ఆయన దరిద్రులతో సహవాసం చేశారు. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు సనుగుతూ ఉన్నారు. సనిగే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు. సనిగే ప్రజలు ఎప్పుడు మనల్ని వెంబడిస్తారు. అయితే సనిగేవారు సనిగే విధంగా ఉండిపోతారు. కానీ దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి గమనించుకోండి. ప్రభువును స్తుతించగలమా? ప్రభువుని మహిమపరచగలమా? ప్రభువును కొనియాడగలమా? లేకపోతే సనిగే గుంపులో ఉన్నామా? మనల్ని మనమే పరిశీలించుకొని మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఆ సుంకరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసినట్లుగా, విందు చేసినట్లుగా మేము విందు చేయటానికి కృప చూపించండి. మేము సనిగే వారంగా ఉండకుండా మీ కృప చూపించి మీరు మహిమను పొందుకోండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావాన్ని పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.